ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. ఈరోజు మనం మనీ ప్లాంట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో మనీ ప్లాంట్ ఎలా పెంచాలి, వాటి కోసం ఏమేమి పనులు చేయాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్పబోతున్నాను. అందరు నార్మల్గా మనీ ప్లాంట్ తెచ్చుకొని గుమ్మం ముందు పెట్టుకొని గుమ్మం ఆకారం వచ్చేలాగా ఎన్నో ఆశలు పెట్టుకొని తెచ్చింటారు. కానీ వాటిని ఎలా పెంచాలో, ఏమేమి ఫర్టిలైజర్స్ వాటికి వాళ్ళకి తెలియక వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోతాయి. ఇప్పుడు మా సిరీస్ ద్వారా ఆశల్ని మేము ప్రోత్సహించి వాటికి జీవం పోస్తాం. అది ఎలాగంటే ఏమేమి చేయాలో, వాటి బాగా బతకడానికి, బాగా పెరగడానికి ఏమేమి పనులు చేయాలో అవన్నీ మేము చెప్తాము ఇప్పుడు ఈ వీడియోలో. ఫస్ట్ ఎపిసోడ్లో మనం మనీ ప్లాంట్కి ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలనే విషయం గురించి తెలుసుకుందాం. ఆ ఫర్టిలైజర్ ఎలా ఉంటుందంటే, నేను ముందే చెప్పినట్టు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వాటితోనే చేసే రకంగా ఉంటుంది. అదేంటంటే, ఇంట్లో మనము కాఫీ పొడి, ఏదో కొన్ని బ్రూ అని, నెస్కేఫ్ అని, సన్ రైజ్ అని ఎన్నెన్నో ఉంటాయి కదా, అలాంటి కాఫీ పౌడర్లతో మనము ఒక మంచి ఫర్టిలైజర్ చేయొచ్చు. మనం ఇక్కడ కాఫీ ఫర్టిలైజర్ చేయడానికి బ్రూ తీసుకున్నాము. మీకు చూపినా కానీ సన్ రైజ్, నెస్కేఫ్ అని ఇది తీసుకున్నాము. మార్కెట్లో మనకి ఎన్నో కాఫీ బ్రాండ్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిలో ఏదో ఒక చిన్న ప్యాకెట్, అంటే 2 రూపీస్ 3 రూపీస్ అలాంటిది చిన్న ప్యాకెట్ తీసుకొని దాన్ని 1 లీటర్ నీళ్ళల్లో కలుపుకోవాలి. నేను ఇక్కడ బ్రూ పొడిని 1 లీటర్ నీళ్ళల్లో వేస్తున్నాను. ఇక్కడ మీరు ఉంటారు కదా, ఈ కవర్ని మీరు సపరేట్ పారేయకుండా ఇలాంటి బొక్కలో ఓపెన్ చేస్తారు కదా, లోపల వేయండి. దానివల్ల చిన్న చిన్న పీసెస్ ఏమీ తప్పిపోకుండా ఉంటాయి. అంటే వేస్ట్ పారేసేటప్పుడు సాయిల్ పొల్యూషన్ కాకుండా ఉంటుంది. ఇలా బాగా అంతా పోసుకున్న తర్వాత చిన్న చిన్న పీస్ని కూడా లోపల పెట్టేయండి. వేయడం వల్ల ఏమైనా జంతువులు ఏమైనా తినకుండా ఉంటాయి. కొంచెం అన్నా మనం ఎన్విరాన్మెంట్కి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని మనం 1:3 రేషియోలో నీళ్ళతో డైల్యూట్ చేయాలి. అంటే 1 లీటర్ ఈ కాఫీ కలిపిన నీళ్ళని 3 లీటర్ల నార్మల్ వాటర్లో కలపాలి. అలా కలిపి డైల్యూట్ చేసి మాత్రమే చెట్లకు గీయాలి. ఎందుకంటే ఇది ఎక్కువ వేయడం వల్ల కూడా చెట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. మనం కలుపుకునే దాన్ని ఇందులో పోసాను. ఇందులోకి మనం 1 లీటర్, ఇది 1 లీటర్, ఇది 2 లీటర్, ఇది 3 లీటర్, ఇలా 3 లీటర్లు కలిపి ఇస్తున్నాం. ఇలా నీళ్ళు ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ రావాలి. ఒకవేళ రాలేదనుకో, ఇంకొంచెం థిక్గా ఉందనుకో, దానిలో కావాలంటే 1/2 లీటర్ నీళ్ళు అలా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. నీళ్ళు ఎక్కువైనా ఏం కాదు, కానీ తక్కువ మటుకు అస్సలు కాకూడదు. ఇలా నేను ఎందుకు కాఫీ పౌడర్తో చేశానంటే, కాఫీ పౌడర్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ అనేది చెట్లకి పెరగడానికి చాలా అవసరం. అది మెయిన్ న్యూట్రియంట్ లాంటిది. కాఫీ పొడిలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అలా అని మరీ ఇది ఎక్కువ వేస్తే సాయిల్ ఎసిడిక్గా మారి చెట్లు బ్రతకలేవు. కానీ మనీ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే, అది అసిడిక్ సాయిల్లో కొంచెం బాగా పెరుగుతుంది. అందుకనే వాటికి ఈ కాఫీ పౌడర్ వేయడం వల్ల దీని నుంచి నైట్రోజన్ వస్తుంది. మళ్ళీ సాయిల్ కొంచెం లైట్గా అసిడిక్ అవ్వడం వల్ల అది కూడా చెట్టు కూడా బాగా పెరగగలదు. మనీ ప్లాంట్స్ కొంచెం అసిడిక్ సాయిల్లోనే బాగా పెరగగలవు. ఈ మొక్క నేను పెంచి ఈ సంవత్సరం అవుతుంది. అందుకనే దీనికి కొంచెం ఇది పెద్ద చెట్టు కాబట్టి నేను దీనికి కొంచెం ఎక్కువ పోస్తున్నాను. ఇప్పుడు దీనికి ఇది కొంచెం పెద్ద చెట్టు, సంవత్సరం అయింది కాబట్టి నాటి, దీనికి నేను 1 లీటర్ పోస్తున్నాను. ఇలా చెట్టును బట్టి, చెట్టు వయసును బట్టి దాని డైల్యూషన్ అలాంటిది పోయొచ్చు. ఒకవేళ మీరు బయట ఏమైనా చెట్లకి పోయాలనుకున్నారో, అంటే మామిడి చెట్టు, జామ చెట్టు, వేప చెట్టు అలాంటి పెద్ద పెద్ద చెట్లకి మీరు డైల్యూట్ చేయకుండా డైరెక్ట్ ఫస్ట్ 1 లీటర్ నీళ్ళల్లో కాఫీ పొడి కలిపాం కదా, ఆ నీళ్ళనే డైరెక్ట్ పోసేయచ్చు. ఇది అంటే చిన్న చెట్టు, ఇంట్లో పెంచే చెట్టు కాబట్టి నేను డైల్యూట్ చేసే పోస్తున్నాను. ఇది ఇలాంటి ఇంట్లో పెంచుకునే చిన్న చిన్న చెట్ల మనీ ప్లాంట్కి అయితే అసిడిక్ సాయిల్ కావాలి కాబట్టి దీనికి నేను ఇది పోస్తున్నాను. మిగతా చెట్లకి అంత అక్కర్లేదు కాబట్టి ఒకవేళ వాటికి పోయాలనుకున్నాను అనుకో, ఇంకొక లీటర్ డైల్యూట్ చేసి పోయండి. ఎక్కువ పోయకూడదు మిగతా చెట్లకు, కేవలం
అసిడిక్ సైడ్ అవసరమైనవి మాత్రమే, అంటే మనీ ప్లాంట్కి అవసరం కాబట్టి దీనికి పోయాలి. అవసరం లేని రోజా చెట్లు అలాంటి దాంట్లోకి పోయాలనుకుంటే ఇందులో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి పోయాలి. నైట్రోజన్ చెట్టుకి ఉపయోగం కాబట్టి వాటికి కొంచెం ఇంకొంచెం 1 లీటరు 2 లీటర్లు అలా పోసి డైల్యూట్ చేసి ఇవ్వండి. డైల్యూషన్ ఎక్కువైనా కానీ ఏం పర్వాలేదు, కానీ తక్కువ మటుకు కాకూడదు. కాబట్టి ఇప్పుడు నేను దీనికి డైరెక్ట్గానే పోసేసాను. ఈ చెట్టు నేను నాటి 3 నెలలు అవుతుంది. ఈ చెట్టును కూడా నాటిని నేను సపరేట్ కొని తెచ్చుకోలేదు. ఇలా చూపించిన చెట్టుకి అంటు కట్టి ఆ రకంగా చేశాను. అవి ఎలా వేయాలి, లేయరింగ్ ఎలా వేయాలి అనేది వచ్చే వీడియోలు చెప్తాను. ఇప్పుడు ఇది కొంచెం 3 నెలలే కాబట్టి నాటి అయింది. దీనికి కొంచెం జస్ట్ 1/2 లీటర్ పోస్తుంది అంతే. 1/2 లీటర్ చాలు. అంటే ఇది మామూలు రోజు చెట్లకు నీళ్ళు వస్తాను చూడు, అలా పోసేయకూడదు. ఇది జస్ట్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం వేయాల, అంతేగాని రోజు నీళ్ళు పోస్తున్నట్టు డైరెక్ట్ అలా లీటర్లు అలా పోయకూడదు. కేవలం చెట్టుకు 1 లీటర్ మించి ఎక్కువ పోయకూడదు. ఇంట్లో ఉన్న చెట్లు అయితే వాళ్ళు బయట అనుకో ఎన్ని లీటర్లు పోసినా డైల్యూట్ చేయకుండా పోసినా ఏం కాదు. అవి పెద్ద చెట్లు కాబట్టి అవి తట్టుకోగలరు. ఈ నీళ్ళని మనము వేరే చెట్లకు కూడా పోయచ్చు, కాకపోతే కొంచెం డైల్యూట్ చేసుకొని పోయండి. ఇది నేను డైల్యూట్ చేసి 1 లీటర్ యాడ్ చేసి దీనికి పోస్తున్నాను. ఈ మల్లె చెట్టు నేను తెచ్చి సంవత్సరం అవుతుంది పెద్దది కాబట్టి దీనికి డైరెక్ట్ 1 లీటర్ పోసేసాను. ఇలా వీటి అన్ని చెట్లకు పోయాలి, ఎందుకంటే ఇందులో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాఫీలో అది చెట్లకు ఎంతో మేలు అవుతుంది. కాకపోతే చెట్టును బట్టి మనీ ప్లాంట్ కొన్ని చెట్లకు మాత్రమే మీరు ఇది కొంచెం డైల్యూట్ చేసిన, అంటే 3 లీటర్ల మంచినీళ్ళు కలిపినట్టు పోయండి. మిగతా చెట్లకి 4 లీటర్లు 4.5 లీటర్లు అలా కలిపి పోయండి, ఎందుకంటే అవి తట్టుకోలేవు అసిడిక్ సాయిల్ని. కాబట్టి వాటికి కేవలము నైట్రోజన్ వచ్చేలాగా యాసిడ్ రాకుండా ఆ రకంగా చేసుకోవాలి. ఇక్కడ ఈ కరివేపాకు చెట్టు అంతకుముందు పెద్దది ఉండేది, కానీ అది పైన ఎండిపోయింది, కింద మాత్రమే ఉంది. అందుకని పైన అంతా తుంచేశాను. ఇక్కడ పక్కన ఉండే తోటకూర చెట్లు ఖాళీగా ఎందుకు ఉందని అలా వేసాను. దీనికి కొంచెం పెద్ద చెట్టు కాబట్టి దీనికి కూడా 1 లీటర్ ఎక్కువ డైల్యూట్ చేసినది, లేదంటే 3 లీటర్ది కూడా పోయచ్చు. అంటే కాకపోతే మీరు ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రా డైల్యూట్ చేయలేకపోతే మీరు ఉన్న నీళ్ళనే కాకపోతే కొంచెం తక్కువ పోయండి, సరిపోయింది. రెండిట్లో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చేలా మనీ ప్లాంట్కి సంబంధించి చెప్తాను. మీరు అలాంటి వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు చేయడం వల్ల నాకు ప్రోత్సాహంగా ఉండి ఇంకొన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు లైక్ చేస్తే ఎంత ఎక్కువ లైక్ చేస్తే అది మిగతా వాళ్ళకి అంత ఎక్కువ రీచ్ అవుతుంది. దానివల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది ఇలాంటి చేయాలని. మీ సహకారం నాతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.